రోడ్ సేఫ్టీ అనేది చాలా ప్రధానమైనది. మనం హెల్మెట్ పెట్టుకోవాలి తలకి. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బెలూన్లు రావాలి అంటే 120, 150 కిలోమీటర్లు పోతే ఆ బెలూన్లు కూడా పనిచేయట్లేదు. హెల్మెట్ పెట్టుకుంటే తలకి యాక్సిడెంట్ కాకుండా ఉంటే మిగతా అవయవాలకి ఏదైనా జరిగినా కూడా ఇబ్బంది కాదనేది అది ఫస్ట్ 1 అవర్‌లోనే గోల్డెన్ అవర్ అని. అట్లా పనికిరాని రకరకాల పనికొచ్చేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది ఒకవైపు ప్రభుత్వం. కానీ ప్రజలు దాన్ని పాటించట్లేదు. సో రోడ్లు ఇయాల ఇంతకుముందు గుంతల రోడ్లు, ఇయాల వాహనాలు పెరిగినాయి. రవాణా సౌకర్యాలు పెరిగినాయి. ప్రమాదాల రేంజ్‌లో పెరిగినాయి. ఇంతకుముందు ఇన్ని ప్రమాదాలు ఉండేవి కాదు. ఏడన్నా జరిగితే ఆ ప్రాంతాల్లో చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా చర్చ ఉండేది. ఇయాల ఎప్పుడు ఎక్కడ జరిగిద్దో తెలియని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా దశాబ్ద కాలం దాదాపు 90 లక్షలకు పైగా ప్రమాదాలు జరిగినాయని కొన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి. సో చికిత్స పొంది రోడ్లపైన చనిపోయేటోళ్ళు, ఇన్ టైంలో అందక వైద్యం అందక ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటారా, ఇది పరిస్థితి. విదేశాల్లో కూడా వెళ్ళినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసాం కొంతమంది సినిమా యాక్టర్ల కుటుంబాల నుంచి అడ్డగోలు డ్రైవింగ్ ద్వారా ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రమాదాలు, తుఫాన్లు, వరదలు, కరోనా వచ్చినటువంటి సందర్భాల కంటే ఎక్కువ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రమాదాల వల్ల చనిపోతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాలలో. అయినా కూడా నాయకులు వాటి మీద మాత్రం స్పందించరు. ఒక ఒక యాక్సిడెంట్‌లో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద కొడుకో, తండ్రో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడతది. ఎవరు చేశారు ఆ బాధ్యత? ఎవరిది దానికి బాధ్యత? వీళ్ళు తాగి రైడింగ్ చేయటం, ఏదో ఆలోచిస్తూ రైడింగ్ చేయటం, ప్రధ్యానంగా రైడింగ్ చేయటం, స్పీడ్‌లో బ్రేకులు లేకుండా రైడింగ్ చేయటం, అడ్డగోలుగా ఉన్నారు క్రిమినల్స్. సో ఈ ఎదవలు కూడా ఉన్నారు. కొంతమంది అంబులెన్స్‌లు పెట్టి, వెహికల్స్ పెట్టి గుద్దించి చంపేటోళ్ళు. ఈ పేరుతోని అట్లా కూడా చేసి క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళని వదిలేయండి. ఇంకో సందర్భంలో మాట్లాడితే వాళ్ళు ఎదవలే. ఈ పేరుతోని యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారు కొంతమంది. మన లాయర్ హత్యలో కానీ ఇట్లా కొన్ని హత్యలలో మనం చూసాం. రియల్ ఎస్టేట్ భూములు పంచాయతీలు, పొలిటికల్ పంచాయతీలో మనం చూసాం కొంతమంది క్రిమినల్స్‌ని. లేటెస్ట్‌గా లాయర్‌ని వాళ్ళని చంపినటువంటి సందర్భాన్ని, ఇంకొక లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం ఇప్పుడు కూడా చంపినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అవి అట్లుంచండి. సో ప్రమాదాలు ఇవన్నిటికి ఎంత ప్రమాదాలు బేస్డ్ ఏ విధంగా జరుగుతుందనేది మనం ఈ సందర్భంగా ఆలోచన చేసుకోవచ్చు. ఆలోచన చేయొచ్చు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరో ఒక ముఖ్యమైన అధికారి చనిపోతే ఆ ముఖ్యమైన అధికారిని పెట్టి రెండో రాజధానిలో కూర్చొని పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో రాజధానిలో కూర్చొని చర్చలు చేయటం. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సమీక్షలు చేయటం, ఖచ్చితంగా విధి విధానాలు చేయాలి, చట్టాలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో రోడ్ సేఫ్టీ ముఖ్యంగా గ్రామాలలో ప్రధానంగా చిన్న చిన్న యాక్సిడెంట్స్‌కి స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి రోడ్డు పోసేటప్పుడు. ఎంత దూరానికి ఇంత అని ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఎంత దూరానికి స్పీడ్ బ్రేకర్లు. అయితే ఊర్లలోనే వాడు 20 నుంచి 20 మీద పోవాల్సిన వాడు 20, 30 లోపు ఊర్లో వాడు 50 నుంచి 100 పోతున్నాడు. ప్రమాదాలు అట్లా కూడా జరుగుతున్నాయి. ఊళ్ళో రోడ్లు వేసేటప్పుడు ఆర్ఎండ్‌బీ వాళ్ళు ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టాలి. సో నేషనల్ హైవేస్ భవనం మిగిలిన వాటిల్లో కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేస్‌లో కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో సేఫ్టీ ఈజ్ ఫస్ట్, జర్నీ సెకండ్. సో ఆ విధంగా సేఫ్టీయే బెస్ట్. ఎందుకంటే ఒక 2 వీలర్ తప్పితే మిగతా ఏ వీలర్, 3 వీలరు, 4 వీలరు, 6 వీలరు ఇట్లన్నీ 13 చక్రాలు, 20 చక్రాల బండ్లు దాకా పోయినా కూడా వ్యక్తులకే జరుగుతుంటాయి. కాబట్టి వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఎవరో అధికారో లేకపోతే రాజకీయ నాయకుడో, మంత్రో, ఎమ్మెల్యేనో ఎవరో చనిపోతే కాకుండా, ఎంపీగా చనిపోతే ఇవన్నీ గుర్తు రావటం కాకుండా మామూలు టైంలో కూడా వీటన్నిటిని మననం చేసుకొని సేఫ్టీకి మనం ముందుకు పోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 2 వీలర్ సంగతి దేవుడెరుగు. 2 వీలర్ ఇంటి దగ్గర ఉన్న ఇస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా నియంత్రణ చేయాలి. ఇక 3 వీలర్ దగ్గర నుంచి అన్ని బండ్లు నడిపేటోళ్ళకి ఖచ్చితంగా సంవత్సరానికి 1 రోజు, 2 రోజులు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఒక్కసారి ఇచ్చి గాలికి వదిలేస్తున్నారు. ఒక్కరోజైనా ట్రైనింగ్ తీసుకోవాలి. సంవత్సరానికి 1 రోజైనా అదొక నిరంతర వ్యవస్థలాగా ఉండాలి. అప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి. ఆడు తాగి అడ్డగోలుగా చేస్తుంటాడు. బ్రీతింగ్ ఎనలైజర్‌కి కూడా నేషనల్ హైవేలో తిరిగేటోళ్ళకి బ్రీతింగ్ ఎనలైజర్‌కి కూడా దొరకనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాడు తాగనట్టుగా ఏదో చేస్తూ ఉన్నారు. ఏదో లిక్విడ్ తీసుకుంటున్నారంట బ్రీతింగ్ ఎనలైజర్ పెట్టే ముందు. ఆ నోట్లో ఉన్నది అది రానట్టుగా, లేకపోతే ఏదో కొన్ని టెక్నిక్స్ దొంగోట్లేసేవాళ్ళు ఇట్లా ఏలికి ఇది పెట్టేశారనుకో, ఏలికి ఇది పెడితే దాన్ని తుడిచేసి మళ్ళీ స్పిరిట్ పెట్టి తుడిచి మళ్ళీ పోయినట్టుగా తాగుబోతులు రకరకాల ఫార్ములాస్ కనబడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు డ్రైవ్ చేయటం వల్ల వాళ్ళు కొన్ని రోజులు పోయి జైలుకి పోయేస్తారు. కానీ అవతల కుటుంబానికి సంబంధించి 30 ఏళ్ళ నుంచి 100 ఏళ్ల పాటు పేదరికంలో మగ్గే పరిస్థితి.
ఆ తండ్రి లేని ఆ పిల్లలకి సంబంధించి బాధనెవరు, భర్త లేని ఆ భార్యకి సంబంధించి ఆ బాధలు, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు ఆర్థిక బాధలు ఎవరు తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇట్లాంటి రోడ్ యాక్సిడెంట్ వల్ల కొన్ని టన్నుల కొద్దీ కుటుంబాలు పేదరికంలోకి అనేక రకాలైనటువంటి సమస్యల్లోకి నెట్టివేయబడ్డాయి. ఇంకా కోలుకుంటున్న సందర్భాలు లేవు. తర్వాత తరాలొచ్చి బయటపడితే చెప్పలేం. ఆ తరాలు గూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నేను చూస్తున్నాను. 2 తరాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 2, 3 తరాలు గూడా. సో, వీటి నుంచి అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసం రోడ్డు భద్రత, రోడ్డు సేఫ్టీ ఎడమ పక్కనే వెళ్ళాలి. వాడు ఎదవే అడ్డగోలుగా వస్తుంటాడు. మనమే జాగ్రత్తగా వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్‌గా వస్తాడు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో, 2005లో పెట్టినా, 2008లో నివేదికలు ఇచ్చినా, డ్రైవర్ల నిర్లక్ష్యం, మందు, ట్రాఫిక్ నిబంధనలు, పాఠ్యాంశాల్లో చేర్చాలి ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి. ఎంత పోవాలి ఏందనేది. ఇయాల రేపు లైట్ ఒకటి పెడుతున్నారు. టూ వీలర్‌లకి వీటికి సంబంధించి కా వెహికల్ వస్తుంది రావట్లేదు. అందుకోసమే చాలామంది డ్రైవర్లు ఎందుకు యాక్సిడెంట్ అయినప్పుడు మాకు ఎదురుగా వచ్చేది కనపట్లేదని లైట్ పెడుతున్నారు. టూ వీలర్ గానీ, టూ వీలర్ దగ్గర నుంచి అన్ని వీలర్‌లకి. 3, 4, 5, 6, 10, 20 గిర్రల బండ్లకు గూడా, 20 చక్రాల బండ్లకు గూడా, 20 వీల్స్ బండ్లకు గూడా ఇవి పెడతా ఉన్నారు. సో, అదొకటి మంచిదే. దాంతోని పాటుగా పాఠ్యాంశాల్లో చేర్చాలి. వాళ్ళకి ఇవన్నీ నేర్పాలి. మాది ఇక కంపెనీలకు సంబంధించి టూ వీలర్‌కి 100, 200 కిలోమీటర్లు. స్పోర్ట్స్ బైక్ అటు సావనీయండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాని వైపు వెళ్తారు. అక్కడ వాళ్ళు చేసే కాడ చేసుకుంటారు రైడింగ్. అంతంత ఇదేందండి స్పోర్ట్స్ కంపెనీల మీద ఖచ్చితంగా నియంత్రణ తీసుకురావాలి. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డగోలు ప్రకటనలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. స్పోర్ట్స్ వెహికల్ గానీ, వాహన తయారీదారుల మీద ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా టూ వీలర్‌లకు సంబంధించి ఈ సమస్య పెద్ద సమస్యాత్మకంగా ఉంది. 150, 160, 200 కిలోమీటర్లు ఎందుకండి? వాడు పనికిమాలిన ఆఫర్‌లు. కంపెనీలోలే అది టూ వీలర్‌కి సంబంధించిన ఏ కంపెనీ అయినా గాని, ఆ కంపెనీ, ఈ కంపెనీ కాదు. పనికిమాలిన ఆఫర్‌లు. ఏ ఆఫర్‌లండి పనికిమాలినయి? చెత్త ఆఫర్‌లు. వాడు ఇప్పుడు గంటకు 30 కిలోమీటర్లనుకో, 2 గంటలు ఎళ్తాడు. ఏముంటది 60 కిలోమీటర్లకి, 100 కిలోమీటర్లకి ఎక్కువ 2, 2.5 గంటలు ఎళ్తారు. 100 కిలోమీటర్లంటే. 2 గంటలలో వస్తారు. అయితే ఇతర ట్రైన్‌లు, బస్సులు మీకంత దమ్ముంటే ఫ్లైట్‌లో వెళ్ళండి. అడ్డగోలుగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇతరుల జీవితాలను, ఇతర కుటుంబాలను నాశనం చేసేటువంటి కల్చర్‌కి నేను ఎప్పుడు వ్యతిరేకమే. ఖచ్చితంగా టూ వీలర్ కంపెనీల మీద, త్రీ వీలర్ కంపెనీల మీద ఖచ్చితంగా నియంత్రణ పెట్టాలి. దాని మీద అబ్జర్వేషన్ జరుగుతూ ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఇది పాటించిన కంపెనీలని సీజ్ చేయాలి. ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. డ్రైవర్లకి నిరంతరం శిక్షణ ఇస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరం. కనీసం సంవత్సరానికి కాకపోయినా 3 ఏళ్ళకి ఒకసారన్నా మళ్ళీ ఒకసారి 1 డే క్లాస్ పెట్టండి. రెన్యువల్‌కి సంబంధించి రెన్యువల్ చేసేటప్పుడు. అంత దేశ భద్రత కంటే, రోడ్డు ప్రమాదాల కంటే పెద్ద అంత మునిగిపోయే కొంపలు మునిగిపోయే వ్యవహారాలు ఏమి లేవు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తంబేసే విధంగా ఉండాలి. తంబేయాలి వచ్చినోళ్ళు. వాళ్ళ కా ఆధార్ కార్డ్ ఎటు తీసుకున్నారో ట్రైనింగ్‌కి వచ్చినోళ్ళు అయన్నీ తంబేసి, కళ్ళు చూపిచ్చి, అవన్నీ ముఖం చూపిచ్చి, అవన్నీ తీసుకొని రెన్యువల్ అప్పుడు పెట్టండి. కనీసం సంవత్సరానికి కాకపోయినా 3 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి ఒకసారైనా పెట్టండి. డ్రైవింగ్ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి పెరుగుతది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.